పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితనకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎల్లప్పుడూ సదాకాలము మీకే స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ఆదునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యానుసారంగా దేవుడు మనందరినీ కూడా పిలుచుచున్నాడు. ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దేవుని పిలుపుకు ప్రత్యుత్తరముగా విశ్వాసమును కలిగి ఉన్నాడు. దేవుని మాటను పాటించుచు విధేయుడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు తన వాగ్దానములను నెరవేర్చాడు, నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. మనందరినీ కూడా మనం అయోగ్యులం, బలహీనులం, నిస్సహాయులం అయినప్పటికీ ఆయన అనంతమైన కరుణ, ప్రేమల చేత ఆయన మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు. మనందరికీ తన వాగ్దానాలను తెలియచేశాడు. మరి మనందరం కూడా ప్రయాణం చేస్తున్న అబ్రహాము ప్రయాణం చేశాడు. దేవుని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా పిలిచి ప్రయాణం చేయమంటున్నాడు. దేవుడు మనకు ఇరుకపరిచినటువంటి వాగ్దానాలన్నీ కూడా పొందుకోవటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రయాణంలో మనం ఉన్నాం. మరి దేవుని వాగ్దానాలను మనందరం కూడా పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? అబ్రహాము, ప్రభు అన్నాడు కదా, అబ్రహాము నా దినమును చూచుటకు ఎంతో కుతూహలపడ్డాడు, ఆయన చూచి సంతసించాడు అని మన వాక్యంలో విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మహిమను చూచి సంతసించాలి. అదే ఈ దివ్య సప్రసాద ప్రభు మనందరినీ కూడా పిలిచి ఆయన శిలువ మరణము ద్వారా, ఉత్థానము ద్వారా మనను సంతసింపజేస్తున్నాడు. ప్రభు మనను ఆనందింపజేస్తున్నాడు. మనందరికీ తన రక్షణ వాగ్దానాలను నెరవేర్చి మనను ఆనందింపజేస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మనం సిద్ధంగా ఉన్నామా? మన విశ్వాసం కలిగి ఉన్నామా? లేకపోతే ఏదో సరదాగా కాలక్షేపం కోసం మనం జీవిస్తూ ఉన్నామా? ప్రయాణం చేస్తున్నామా? మన హృదయాలను శుద్ధి చేయమని దేవుడు అంటున్నాడు. మనల్ని మనం శుద్ధి చేసుకోమని దేవుడు కోరుతున్నాడు. మన హృదయాలను ఆయన శుద్ధి చేస్తున్నాడు. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మనకిస్తానన్నాడు. నిజమైన సున్నతి అనగా ఆంతరంగికమైనటువంటి సున్నతి. మన హృదయమును దేవునికి అర్పించేటువంటి సున్నతి. ఆ విధంగా మనం దేవుని మెప్పించగలం. ఆంతరంగికమైనటువంటి విశ్వాసపు జీవితాన్ని జీవించినప్పుడే మనం దేవుని మెప్పించగలము, దేవుని యందు ఆనందించగలం, దేవుని వాగ్దానాలను మనం పొందుకోగలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. దేవుడు మనందరినీ కూడా దీవించాలని,
మన విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. నీరసించిపోకూడదు, అలసిపోకూడదు, అలసిపోయి గొణుక్కోకూడదు, అలసిపోయి నిరుత్సాహపడకూడదు. మన విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. పరీక్షల్లో, శోధనల్లో, బలహీనతల్లో మనందరం కూడా దృఢమైన విశ్వాసమును, దేవుని పట్ల నమ్మకమును, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుకుంటాడు, నిలబెట్టుకుంటాడు అన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాద ప్రభు దేవుని వాగ్దానాల పరిపూర్ణం. ఈ దివ్య సప్రసాద ప్రభుని సన్నిధిలో మనందరం కూడా సాగిలపడి ఉన్నాం. ప్రభు మనందరిని కూడా దీవించాలని, మనందరి ఎడల తన వాగ్దానాలను, ఆశీర్వాదాలను నెరవేర్చి మనల్ని దీవించమని ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా మృత్యుంజయులం కావాలి. ఈ క్రీస్తు ప్రభునందు, ఈ దివ్య సప్రసాద ప్రభునందు మనందరం కూడా మృత్యుంజయులం కావాలి, పునరుత్థానం కావాలి. ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త హృదయమును, మనసును మనము కలిగి దేవుని యందు దేవుని బిడ్డలుగా జీవించేటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. అదే ప్రభు మనకిస్తానన్నటువంటి వాగ్దానం. నా మాటను పాటించువాడు మరణింపడు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ తపస్కాలం అంతా కూడా మనం పాపమును విడనాడి, మనలో ఉన్నటువంటి చెడ్డను విడనాడి దేవుని మాటను ఆలకించుదాం, దేవుని వాక్కును ఆలకించుదాం, దేవుని మాట ఎడల, వాక్కు ఎడల విశ్వాసం కలిగి జీవించుదాం. మనందరం కూడా మరణాన్ని తప్పించుకుని ప్రభునందు జీవించుదాం. ఆ జీవము కలిగినటువంటి ప్రభువే మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మనందరం కూడా లేచి నిలబడి ఆ ప్రభుని ఆరాధించుకుంటూ ఈ పాట పాడుకుందాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, కింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము కింది రక్షించిన సప్రసాదాయ సుప్రభువ ఆరాధనా, 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 ఆరాధనా. సప్రసాదాయ సుప్రభువ ఆరాధనా, సప్రసాదాయ సప్రసాదాయ సుప్రభువ ఆరాధనా. ప్రేమమయుడా ఆరాధనా, శాంతి వసలిన దైవ పుత్రుడా ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడా ఆరాధనా, శాంతి వసలిన దైవ పుత్రుడా ఆరాధనా. ఆరాధనా, 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 ఆరాధనా.
ఆరాధనా సంప్రసాదాయ సుప్రభువ ఆరాధనా పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సంప్రసాదాయ సుప్రభువ ఆరాధనా నీతి నేర్పిన నీతి మంతుడా దయలు నేర్పిన దయామయుడా ఆరాధనా నీతి నేర్పిన నీతి మంతుడా దయను చూపిన దయామయుడా ఆరాధనా పరమ ప్రభువ ఆరాధనా సత్ప్రసాదాయ సుప్రభువ పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడైండి మీ దీన ప్రార్థనలను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానములను దయచేసి మీ హృదయ కోరికలు నెరవేర్చి మీ అవసరములన్నీ కూడా తీర్చి మీరు చేపట్టు కార్యములన్నీ కూడా కృపతో నడిపించి ఆయన వాగ్దానముల ప్రకారము మిమ్మలను దీవించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. భుజించబోయే ఆహారమును దయతో ఆశీర్వదించి దీవించండి, పవిత్రపరచండి. ప్రభా, మీ సన్నిధిలో చేరిన మమ్మందరినీ కూడా ఇప్పటి వరకు మీ దివ్య వాక్కుతోనూ పరమ పవిత్రమైన మీ దివ్య శరీర రక్తములు దివ్య సప్రసాదముతోనూ మమ్మలను పోషించి సంతృప్తిపరిచిన ప్రభా, మీకే స్తోత్రాలు, వందనములు. ఈ శారీరక ఆహారమైనటువంటి ఈ ఆహారంను కూడా దీవించి ప్రభా, ఆనాడు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి సంతృప్తిగా ఆహారాన్ని పెట్టావు. ఇదిగో ఈ ఆహారం కూడా ఎవరికి ఏ కొరత లేకుండా
అందరికీ సంతృప్తికరంగా ఉండినట్లుగా ఆశీర్వదించండి ప్రభా. ఈ ఆహారము తయారు చేయటానికి ఎవరైతే ఆర్థికంగా సహాయం చేశారో ఆ ధర్మదాతలందరినీ కూడా దీవించి వారికి నూరంతల ప్రతిఫలమును దయచేయండి ప్రభా. అలాగే ఈ ఆహారము మాకు ప్రసాదించే శక్తితో బలముతో మేము నీ శిలువ సాక్షులుగా జీవించుటకు కావలసిన అనుగ్రహమును బలమును దయచేయమని ఈ మనవులన్నీ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి. సర్వశక్తులు సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ ఆహారమును భుజించి మేమందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. అమ్మా మరియమ్మ అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. Praise the Lord. Praise the Lord. Praise the Lord.